శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9506390029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 1, 2, 3 తేదీల్లో తులారాశి వారి జాతకులు మీరు వెక్కి వెక్కి ఏడుస్తారు. మీ జీవితంలో పెద్ద విషాదం అయితే జరగబోతూ ఉన్నది. అసలు ఏం జరగబోతుంది, ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడాలంటే ఏ పరిహారాలు పాటించాలో తదితర అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు మీరు చాలా వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదిగా చెప్పడం జరుగుతుంది. అక్టోబర్ మాసంలో 1, 2, 3 తేదీల్లో మీకు బహువిధమైన శుభయోగాలు అయితే కలుగుతాయి. కానీ మీరు ఆ యొక్క సమయాన్ని ఉపయోగించుకోగలిగితేనే, లేదంటే గనక ఇబ్బందులు అయితే ఉంటూనే ఉంటాయండి. ఎప్పుడైనా కూడా దేవుడు అవకాశాలు ఇస్తాడో ఆ యొక్క అవకాశాలు ఉపయోగించుకోకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుందండి. మీరు ఉపయోగించుకుంటే ఈ 3 రోజుల్లో మీకు చాలా సానుకూలంగా ఉంటాయి. మీరు ఇటువంటి తప్పులు చేస్తే గనక ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశి జాతకులు ఎంత త్వరితగతిన ఎదుటి వారిని నమ్ముతారో, వారికి వీరికి మధ్యన ఏదైనా వైరం వస్తే గనక వారిని అంతే దూరం పెట్టేస్తూ ఉంటారు. వీరి మూర్ఖత్వం ఎలా ఉంటుంది అంటే గనక కలలో కూడా ఎవరిని క్షమించరండి. వీరికి నమ్మక ద్రోహం చేసినా, లేదా వీరి విషయంలో ఏదైనా అబద్ధాలు ఆడడం లాంటివి చేసినా, లేదా వీరిని చులకన చేసి మాట్లాడడం లాంటివి చేసినా అసలు ఓర్వలేకపోతారు. అయితే మీ యొక్క ప్రేమ ఎలా ఉంటుందో మీ యొక్క ద్వేషం కూడా అంతే ఎక్కువ ఇబ్బందిని కలగ చేస్తూ ఉంటుంది. అయితే ఈ రాశి జాతకులు కొన్నిసార్లు కంటికి కనిపించిందే వాస్తవం అనుకుంటారు. అపార్థాలు కూడా చేసుకుంటూ ఉంటారు. చెప్పుడు మాటలు ఎక్కువగా ఆలకిస్తూ ఉంటారు. ఇలా మీరు చేసినటువంటి తప్పిదాల రీత్యా ఎదుటి వారిని నిందించడం సబబు కాదండి. ఒకవేళ వారు మీ పట్ల ఏ తప్పు చేసినా కూడాను వారిని క్షమించలేకపోయినా దూరంగా పెట్టండి. అంతేకాని మాటలతో అవమానించడమో, వీరి యొక్క అవమానం ఎలా ఉంటుందంటే ఎదుటి వారికి ఎందుకు బతికున్నామా అన్నట్లుగా ఆలోచన కలుగుతుంది. ఇలా అస్సలు చేయొద్దండి. క్షమాగుణం ఖచ్చితంగా ఉండాలి. భగవంతుడు కూడా ఇదే తెలియజేస్తున్నాడు. కానీ మీరు చేసే తప్పిదాల రీత్యానే మీ యొక్క జీవితంలో కష్టాలు అనేవి అధికంగా వస్తున్నాయి. ఇకనైనా ఈ యొక్క మార్పు మీలో కలగాలి. లేకుంటే ఈ 3 రోజుల్లో భారీ ప్రమాదం అయితే సంభవించబోతుంది. నా అని అనుకున్న వారు దూరం అయిపోతారు. మీకు ఎంతో ప్రియమైన వారు, మీ సంతానం కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మీకు ఎంతో ఇష్టలైన వారు మీ నుంచి దూరంగా అయిపోతారు. వారికి మీకు మధ్యన గొడవ జరగబోతూ ఉన్నది. మీరు చేసిన తప్పిదాలే శాపాలుగా పరిణమించబోతున్నాయి. ఈ 3 రోజుల్లో ఈ యొక్క పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండాలి అంటే గనక ఈ పరిహారాలు తప్పక పాటించాలి. మీరు శనివారం తిథి నాడు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మీ యొక్క కష్టాలు అన్నీ కూడా తెలియపరచండి. ఆ తర్వాత అక్కడి నుంచి మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి రండి. ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండను సమర్పించండి. అలాగే 5 నిమ్మకాయలను గుడి నుండి తీసుకొచ్చుకోండి. ఆ యొక్క 5 నిమ్మకాయలు దండలాగా మార్చి మీ యొక్క ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టండి. ఇలా చేయడం రీత్యా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తి మొత్తం కూడా వెళ్ళిపోతుంది. మీ యొక్క ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పటాపంచలైపోతుంది. ఇక నుంచి సవ్యమైన ఆలోచనలు చేయగలుగుతారు. అంతా మంచి జరుగుతుంది, అంతా మేలు జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఇలా చేయండి. వ్యక్తిగతంగా ఈ రాశి జాతకులు చాలా మంచివారండి. కానీ వీరి యొక్క కోపం ఇలా అనర్థాలకు దారి తీస్తుంది. కావున కోపాన్ని ఇకనైనా అదుపులో పెట్టుకోండి. మీ జాగ్రత్తలు మీరు పాటిస్తూ జీవితంలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.